ఓ సర్వేశ్వర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఏమిటయ్యా నీ విచిత్ర లీలలు? ఆనాడు బలిచక్రవర్తిని పాతాళంలో హరిశ్చంద్రుడిని వలకాటో నిలబెట్టినట్టు ఈనాడు నన్ను సన్షేడ్ మీద దీనంగా నీచంగా ఎందుకు నిలబెట్టావు? ఈ పొజిషన్లో నన్ను చూసిన ఎవరైనా నేను వరుణ్ కుమార్ ఎంబీ అంటే నమ్ముతారా? నమ్మరు. కోవెల్ లాంటి ఇల్లు నాది. దేవతలా నాతో నడిచొస్తున్న ఆవిడే నా ఇల్లా. 7 ఏళ్ల మా దాంపత్యానికి సింబాలిక్ షాట్ల 6 ఏళ్ల ఆ శిశుంది నా కొడుకు సుహాస్. మా బాంధవ్యం ప్రేమ ప్లస్ ప్రేమ ఇంటూ ప్రేమ. ఎక్కడా కామా పులి స్టాప్ లేని అనంతం మా ప్రేమ. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ లాంటి ఈ బిల్డింగ్ కి ఓనర్ నేను. ప్రఖ్యాతిగాంచిన శుభాంగి ఎపిరల్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ నేను. అలాంటి సూపర్ మ్యాన్ ని ఈ రోజు ఇలా పాపర్ మ్యాన్ లాగా మారానంటే నీ జగన్నాటకమే కదయ్యా. అసలు ఈ నాటకం ఎలా మొదలైందంటే, నమస్తే. మిస్టర్ సింహం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తర్వాత ముందు లోపల కదా. మిస్టర్ సింహం, ఇలాంటి చండాలమైన పుస్తకాల వాసన కూడా నాకు పడదని నీకు తెలుసు కదా. ఈసారి మా మామగారు నుంచి ఫైల్ తీసుకొచ్చేటప్పుడు దయచేసి చూసి జాగ్రత్తగా తీసుకురండి. తీసుకెళ్ళండి. ఇంత అందమైన అమ్మాయిల చిత్రాలున్న ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథకు అది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం ముందు తైలం చేతిలో పడాలా. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిది 200? అవును మరి. పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, మీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది. త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. yes, come in. అరే, ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళిందో? దీనికోసం ఇందాక చాలాసేపు వెతికాను నేను. అల్లుడి గారి గదిలోకి వెళ్ళింది సార్. ఆయనకి ఇలాంటివి పడవని చిరుబురులు ఆడుతున్నారు. వీటిలో మజా అతనికి ఏం అర్థమవుతుందో. సింహం, కాకినాడ స్టాకిస్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సరుకు పంపించావా? పంపించాను. వెరీ గుడ్. ఓ, నువ్వా? నేనే. మన పెళ్ళైన రోజు కూడా ఆఫీస్ పనేనా? పదండి. సరిగ్గా 7 ఏళ్ల క్రితం మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారో గుర్తుందా? వదులు. భోన్ చేస్తున్నాం. అవును, నిజమే. ఆనపకాయ పులుసు వేసుకున్నా కదా. ఎంత బాగా గుర్తుంచుకున్నావోయ్. శుద్ధ బుద్ధి అవుతారు.
తొలి రాత్రి గుర్తులేదు కానీ తెలగపిండి కూర ఆనపకాయ పులుసు గుర్తుందన్నమాట. కళ్ళజోడుల అబ్బాయిలకి కౌగిళ్ళెవరు అమ్మాయిలు. ఇదో చూడు, ఆఫీసు ఆఫీసు తెలుసు తెలుసు. చూడు, నా ఆఫీస్ రూమ్ నువ్వు బెడ్రూమ్ చేసావనుకో, నీ బెడ్రూమ్ నేను ఆఫీస్ రూమ్ చేస్తాను, జాగ్రత్త. మీ తెలివికి సంతోషించాం గాని పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.